ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు మృదు స్వభావి అనేటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారు పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం దగ్గర నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి మీరు అందరూ చూశారు, ఈరోజు అచ్చంపేట గ్రామంలో రాజప్ప గారి ఇంటి దగ్గర నుండి మరి నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరినప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మరి రాజప్ప గారు గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరి ఏదైతే ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి 12,000 పైబడి కార్యకర్తలు రావడం జరిగింది. 12,000 అంటే వారందరూ చెప్తా ఉన్నారు, ప్రతి మనిషి వచ్చిన ప్రతివాడు నాయకుడు, కార్యకర్త, బలమైన కార్యకర్తలు. ఈరోజు వచ్చిన వాళ్ళు ఓటర్లు కాదు, వారందరూ కూడా ఓటర్లను అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి కార్యకర్తలు. వారు పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లతో మమేకవుతున్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఈరోజు నామినేషన్లో పంచుకోవడం జరిగింది. వారందరూ వచ్చిన వారు కనీసం 10 మంది నుంచి 15 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కార్యకర్తలు. అంటే మాకు 100 కొలది ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. 10 నుంచి 15 మంది ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఈ రోజు 1,50,000 ఓట్లు రాజప్ప గారు కైవసం చేసుకోబోతా ఉన్నారు పెద్దాపురం నియోజకవర్గంలో. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అభివృద్ధికి పెట్టింది పేరుగా రాజప్ప గారు పెద్దాపురం నియోజకవర్గంలో పేరు తెచ్చుకోవటం, అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఎవరి మనసు కూడా బాధ పెట్టకుండా వారు నడుచుకోవటమే ఈ పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు 2 సార్లు వారిని ఆదరించడం జరిగింది. 3వసారి ముఖ్యంగా వెనకబడిపోయిన రాష్ట్రం కోసం, మరీ ముఖ్యంగా ఈ పెద్దాపురం నియోజకవర్గంలో గతంలో రాజప్ప గారు పనిచేసినటువంటి కాలానికి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి నాయకుల యొక్క పనితీరుకి ప్రజలు బేరీజు చేసుకుని ఖచ్చితంగా మరొకసారి రాజప్ప గారి నాయకత్వం పెద్దాపురం నియోజకవర్గానికి అవసరం ఉందనేటువంటిది ప్రతి ఒక్క ఓటరు భావిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో 3వసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తప్పనిసరిగా పెద్దాపురం నియోజకవర్గం రాజప్ప గారి మంత్రివర్గంలో చోటు లభిస్తుంది. తద్వారా పెద్ద ఎత్తున నిధులు వస్తాయనేటువంటిది ప్రజల యొక్క భావన. అందుకే ప్రజలందరూ రాజప్ప గారు గెలుపు కోసం పనిచేస్తా ఉన్నారు. ఈరోజు మరి ముఖ్యంగా చెప్తా ఉన్నాను, ఈరోజు వైసీపీ పార్టీకో లేకపోతే తెలుగుదేశం, జనసేన పార్టీకి కాదు ఎలక్షన్, కేవలం వైసీపీకి, ప్రజలకి జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. కేవలం ప్రజలందరూ కూడా పట్టగట్టుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గద్దె నింపాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి జరుపుకోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దింపాలని ప్రజలందరూ కృతజ్ఞతతో ఉన్నారు. ఎప్పుడు ప్రజా తీర్పే తుది నిర్ణయం, ప్రజల యొక్క కోరికే తుది నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. అలాగే ఏదైతే బీజేపీ కూడా పైన కేంద్ర సహకారం అందించడానికి బీజేపీ కూడా అక్కడ 400 సీట్లతో బీజేపీ పార్టీ నెగ్గి సిద్ధంగా ఉంది. ఇక్కడ 128, 135 సీట్లతో కూటమి ప్రభుత్వం నెగ్గడానికి సిద్ధంగా ఉందని సర్వేలు చెప్తా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గానికి మంచి మెజారిటీతో రాజప్ప గారు మరొకసారి గెలవబోతున్నారు అనేటువంటి నిదర్శనమే ఈ రోజు రాజప్ప గారు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితిని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.